కొన్ని ఇండస్ట్రీస్ రావాలి, తద్వారా ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలామందికి భూములు ఇచ్చారు. ఆ భూములు ఏంటంటే లీజు మీద ఇచ్చారు. ఆ లీజు మీద ఇచ్చినటువంటి భూములలో ఇప్పటికీ ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి. కానీ అక్కడ భూముల ధరలేమో విపరీతంగా పెరిగిపోయినాయి. మీకు అన్నీ హైదరాబాద్ సెంటర్ కింద ఉంటాయి కాబట్టి ఆ భూముల ధరలు పెరిగిపోయినాయి. అవి ప్రభుత్వ భూములు. ఇండస్ట్రీ మాత్రం ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తున్నారు. భూములు లీజుకి ఇచ్చినటువంటి భూములు అవి. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. దాంట్లో 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి ఈ ముఖ్యమంత్రి గారు తెరలేపారు. అది ఆ భూమి వాల్యూ ₹1 కోటి ఉంటే 10 లక్షలకి ఇస్తుండు. కొత్తగా 3 రోజుల కింద జీవో తీసాడు. ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫార్మేషన్ అని చెప్పి జీవో తీసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ₹1 కోటి స్థలాన్ని 10 లక్షలకు ఇచ్చేటువంటి కుట్ర దానికి తెరలేపాడు. హైదరాబాద్ సిటీలో ఒక 5 లక్షల జనాభాకు సరిపడేటువంటి అవసరాలకు సరిపడేటువంటి ఫెసిలిటీస్ని ఆ రోజు నిజాం ప్రభుత్వం చేపట్టింది. కాలక్రమేణా నిజాం యొక్క సమయం అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎప్పుడైతే వచ్చినాయో పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్లో ఒక ఇల్లు కడదామంటే జాగా లేదు, ఒక పిల్లల ఆట స్థలాలకు జాగా లేదు, బొందలగడ్డ కానీ గ్రేవ్యార్డ్ కానీ మరి అదేవిధంగా కబ్రస్థాన్లకు జాగా లేదు. దాంతోపాటు కళ్యాణ మండపాలు కట్టుకోనికి జాగా లేదు. హైదరాబాద్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే మన దగ్గర జాగా లేదనే బయట కట్టించినాం. మరి ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆ భూములు మన ప్రజలకు కావాలి, ప్రజల అవసరాలకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం, కొట్లాడుతున్నాం. అవి ఇవ్వడంట, అవి అమ్ముకుంటాడంట. ఎవరు జాగిరని అమ్ముకుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మోసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భం. కానీ చాలా ప్రభుత్వాలను మనం కూడా చూసినాం. నాకంటే అనుభవం ఉన్నటువంటి మీరు కూడా ఉన్నారు, చాలా చూసారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసారు, ఎన్నో ప్రభుత్వాలను చూసారు. కానీ ఇటువంటి తుగులక్ ప్రభుత్వాన్ని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాం. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మరి మ్యాటర్ ఆఫ్ ఇంకొక 2 ఏళ్ల తర్వాత ఇక వీళ్ళు సచ్చినా వీళ్ళ జీవిత కాలంలో మళ్ళా అధికారంలోకి వచ్చేది మాత్రం కళ. కాంగ్రెస్ అంటేనే ఒక గోస అని రాష్ట్రంలో రైతాంగం నుంచి మొదలుకొని మరి ఆటో కార్మికుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, బీసీలు కలుపుకుంటే 85% ఉన్నటువంటి వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 42% బీసీలకు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ అని ఒక పెద్ద మోసానికి తెరలేపారు. దానికి సిద్దిరామయ్య గారు చీఫ్ మినిస్టర్ కర్ణాటకను తీసుకొచ్చి ఆయన బీసీ బిడ్డనే ఆయనతోని కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు. 42% మా ప్రభుత్వం రాగానే మరి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, దాంతోపాటు 1,00,000 కోట్ల బడ్జెట్ అంటే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మరి బీసీలకు ఇస్తామని వాళ్ళే చెప్పారు, ఎవరు అడిగింది కాదు. కానీ ప్రజలందరూ మోసపోయిన తర్వాత కేసీఆర్ గారు 34% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆ రోజు మరి అసెంబ్లీలో పెడితే దాన్ని సుప్రీంకోర్టు 50%కు మించిపోయి ఉన్నది కాబట్టి 23-24%కే పరిమితం చేసినటువంటి సందర్భం. ఆ రోజు 2018 లోకల్ బాడీ ఎలక్షన్ కూడా మరి 23-24 రిజర్వేషన్లతోని ఎలక్షన్లు జరిగినాయి. 42% ఇస్తా అని పెద్ద డ్రామాలు ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా నడిపించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు తీరా నిన్న ఇవాళ మీరు పేపర్ చూడండి 17%కు పరిమితం చేసి
17% మొన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులో. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మన ఒక రాజకీయ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి సైనికులుగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనకు దీక్షా దివాస్ అనేది ఒక పండుగ రోజు. ఆ పండుగ రోజుని మనం గంభీరంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని అద్భుతంగా చేసుకోవాలంటే నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, డివిజన్కు 100 మంది రండి. ప్రతి డివిజన్కు 100 మంది నేను రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఖైరతాబాద్ జుబ్లీహిల్స్ ప్రాంతాలు మాత్రం మరి డివిజన్కు 200 మీకు పక్కనే ఉన్నది కాబట్టి మరి డివిజన్కు 200 మంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే భవన్ ఉన్నది, మరి జుబ్లీహిల్స్ కూడా పక్కనే ఉన్నది కాబట్టి నేను 100 చెప్తున్నా. రెండోది ఖైరతాబాద్ జుబ్లీహిల్స్కు 200 చెప్తున్నా. మీ శక్తి మేరకు ఎక్కువ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మనకి ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. మన రాష్ట్ర నాయకులు కేటీఆర్ గారు, మన ముఖ్య నాయకులు, మరి అదేవిధంగా ఆ రోజు కేసీఆర్ గారు అమరణ నిరాహార తీసినటువంటి ఒక స్లైడ్, ఒక వీడియో కూడా మరి ప్రదర్శించడం జరుగుతుంది. దాంతోపాటు నాయకులు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత భోజనం చేసి మనం యథావిధిగా వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను కార్పొరేటర్లకు, నాయకులకు, ఇన్ఛార్జులకు, కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు అందరికీ చెప్తున్నా, ఊరికనే పిలవకముందే, పేర్లు పెట్టకముందే దండాదాన్ని ఎక్కి స్టేజ్ల మీద కూర్చున్నాడు కాదు. ఆ రోజు వీడియో పెడుతున్నాం. ఎవరు స్టేజ్లు ఎక్కుతారో, ఎవరు తిరుగుతారో ఆ 100 మంది మీ వెనుక వాళ్ళని తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉన్నది. రాబో కాలంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, గుర్తుపెట్టుకోండి. రాజకీయాలల్లో కాంపిటీషన్ ఉండాలి. రాజకీయాలల్లో మనం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే సర్వీస్ కూడా అంతనే చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రజల మధ్యలో అదే విధంగా ఉండాలి. కార్యకర్తలతో కూడా అదే విధంగా కలిసిమెలిసి ఉండాలి. అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలి. కాబట్టి నేను ఆ రోజు కూడా దయచేసి, ఇది ఒక్కల బాధ్యత కాదు, ఇక్కడ ఉన్న మనందరి బాధ్యత. అందరం కూడా మరి పార్టీ వీలైనంత వరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు, మా ముఖ్య నాయకులకు రిక్వెస్ట్ చేస్తున్న, యంగ్స్టర్స్ కానీ పెద్దలకు కానీ అందరూ మోటార్ సైకిల్ మీదనే రండి. మోటార్ సైకిల్ మీద వస్తే ఇద్దరు కూర్చోవచ్చు, ఒకళ్ళు నడిపించేటైనా ఒకళ్ళు వెనుక కూర్చొని ఎంత దూరం అన్నా పోవచ్చు. ఇక మా అక్కలు, మా చెల్లెళ్ళు మాత్రం వీలైతే బస్సు, ఆటోనో మరి ఏ విధంగా వస్తారో మీరు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజు ఒక పండుగ వాతావరణం లాగా మరి బ్రహ్మాండంగా మన కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో దీక్షా దివాస్ కార్యక్రమాలు ఉంటున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా చేపడుతున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో మరి హైదరాబాద్ అనేది ప్రధానమైనటువంటిది. ఈ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్లో మరి జిల్లాలో జరిగిన దానికంటే మరి డబల్ టిబల్ ఎక్కువ ఉండాలి. కాబట్టి మనం కూడా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.